గత కొన్నేళ్లుగా పురుషులకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో దేశవ్యాప్తంగా కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్‌లో పురుషులు ఎదుర్కొంటున్నటువంటి అంటే తప్పుడు కేసుల కారణంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపైన పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. దీనికోసం సెపరేట్‌గా పురుషులకు కూడా ఒక కమిషన్ తీసుకురావాలి అనేటువంటి డిమాండ్ కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో ఒక ఎంపీ పురుషుల కోసం అంటూ కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక బిల్లును ఆయన ప్రైవేట్ బిల్లును ఆయన మూవ్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఆ ప్రైవేట్ బిల్లులో ఉన్నటువంటి అంశాలేంటి? నిజంగా పురుషులకు కూడా ఒక కమిషన్ రావాల్సినటువంటి అవసరం ఉందా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మనం చూసాం నేషనల్ కమిషన్ ఫర్ మెన్ అనే ఒక ప్రైవేట్ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సో మెయిన్గా దాంట్లో ఉన్నటువంటి అంశాలేంటి? శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే పురుషులకు కూడా ఒక కమిషన్ కావాలి అని చెప్పి ఒక అంశం ఎప్పటి నుంచో డిస్కషన్స్లో ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ రీసెంట్ కాలంలో మీరు చూసుకుంటే శ్రవణ్ గారు, పురుషులు చాలామంది వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల, ఇలాంటి స్ట్రెస్ వల్ల, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాం వల్ల, ముఖ్యంగా 498A లాంటి కేసెస్, తప్పుడు కేసెస్ ఎక్కువ పెడతాం వల్ల, సో అలాంటి వాటి వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకునే ఉదంతాలు మొన్న ఒక రీసెంట్గా ఒక బెంగళూరు టెక్కీ విషయంలో కానీ, అంతకుముందు ఇటు సైడ్ ఒక నార్త్ సైడ్ ఒక మధ్యప్రదేశ్ అతను కానీ, ఇట్లా రకరకాల మంది చనిపోవడం చూస్తున్నాం మనం పురుషులు. సో ఆ విధంగా ఇది ఒక విధంగా ఇలాంటి ఉదంతాలు ఇవాళ రోజు ఈ నేషనల్ మెన్స్ కమిషన్ ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక విధంగా దోహదపడ్డాయని మనం అనుకోవచ్చు. సో దాని పరంగానే ఇవాళ రోజు మొన్న డిసెంబర్ నెలలో డాక్టర్ అశోక్ కుమార్ మిత్తల్ గారు, ఒక రాజ్యసభ ఎంపీ, ఆయన ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో జనరల్గా అది అంత ఇంట్రడ్యూస్ చేయడం అంటే అంత ఈజీగా కాదు, దానికి చాలా చర్చలు జరిగి అవన్నీ జరిగి దాని తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ స్టెప్ అనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ జరగని విషయం ఇది. ఫస్ట్ టైం ఒక మగవాళ్ళకు కూడా హక్కుల పరంగా వాళ్ళ యొక్క చట్టాలని ఇంకా దృఢంగా చేయడం పరంగా ఆ విధంగా ఒక స్టెప్, ఒక అడుగు ముందుకు పడిందని చెప్పి మనం అందరం ఒక విధంగా హర్షించాలి. ఎందుకంటే ఇవాళ రోజు మనం చూసుకుంటే శ్రవణ్ గారు, కాలం బట్టి చట్టాలు మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో అదేవిధంగా ఇవాళ రోజు లేడీస్ మీద, ఉమెన్ మీద అఘాయిత్యాలు అవ్వట్లేదు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అవ్వట్లేదు అని మనం అనట్లేదు. ఒక విధంగా 498A చట్టం అనేది ఉమెన్ కోసం ఏదైతే పెట్టారో అదొక ల్యాండ్ మార్క్ చట్టమే. అది వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళని గృహహింస నుంచి కాపాడడానికే పెట్టారు. కానీ ఇవాళ రోజు చూసుకుంటే నేనే ఒక అడ్వకేట్గా చాలా కేసెస్ డీల్ చేసి ఉన్నాను. సాధ్యం ఎక్కువ శాతం, అన్నీ అనను కానీ ఎక్కువ శాతం ఫాల్స్ కేసెసే మొగుళ్ళ మీద పెడుతున్నారు. అంటే ఆడవాళ్ళు కొందరు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఈ సెక్షన్. అందుకని సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు దీన్ని ఒక లీగల్ టెర్రరిజం అని, ఒక విధంగా ఒక లీగల్గా దీన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు ఆడవాళ్ళు అని చెప్పి సుప్రీంకోర్టు, మన దేశపు ఉన్నత న్యాయస్థానమే పేర్కొనడం జరిగింది 498A విషయంలో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని. సో అదే విధంగా ఇవాళ రోజు దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఈ నేషనల్ మెన్స్ రైట్స్ కమిషన్ అనేది బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యాంశాలు కొన్ని నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ది ఏంటంటే శ్రవణ్ గారు, ముఖ్యంగా లీగల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఇప్పుడు కేసులు పెడతారు మగవాళ్ళ మీద ఆడవాళ్ళు వచ్చి. సో ఫస్ట్ ఒక మగవాడి మీద ఒక ఆడామ వచ్చి కేసు పెట్టంగానే ఆ పోలీస్ వారు ఒక ఆడామ కేసు పెట్టింది కదా, కంప్లైంట్ ఇచ్చింది కదా అని ఇమీడియట్గా ఒక బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ కాకుండా సమానంగా క్లియర్గా ఒక నార్మల్ ఒక వ్యక్తి వచ్చి ఇంకో వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద ప్రాథమిక దర్యాప్తు ఎలా చేయాలో, ఒక పోలీసు వ్యక్తి యొక్క ధర్మం ఎలా నిర్వర్తించాలో అలానే నిర్వర్తించాలి. లేడీస్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్పి ఆ మొగాడు మీద బయాస్డ్గా ఇన్వెస్టిగేషన్ చేయకూడదు అన్నది ఒక ముఖ్య అంశం ఇందులో. సో దానికి అనుగుణంగా ఇవాళ రోజు ముఖ్యంగా మనం ఇప్పుడే డిస్కస్ చేసాం 498A కేసుల గురించి. సో దాంట్లో ముఖ్యంగా డౌరీ డెత్ 498Aలోనే మళ్ళీ డౌరీ డెత్ సెక్షన్ 85 and 86 ఆఫ్ BNS ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని కూడా ఈ బిల్లులో ఒకవేళ నిజంగా డౌరీ డెత్ అతని వల్ల అయితే దాని తగ్గట్టుగా ఆయన శిక్ష పడుతుంది. ఒకవేళ డౌరీ డెత్ అనేది నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతని మీద కేసు పెట్టారు ఇతని వల్ల చనిపోయిందని, కానీ అది రేపటి రోజు కాదు, తప్పుడు కేసు, అది ఫాల్స్ కేసు అని నిరూపితమైంది అనుకోండి, అప్పుడు అతని జీవితం ఏమైపోతుంది? ఈ లోపల అతని కెరీర్ పోతుంది, అతని రెప్యుటేషన్ పోతుంది సమాజంలో, ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ చాలా నష్టాలు అతను చవి చూస్తాడు ఈ లోపలే. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ముఖ్యంగా ఇలాంటి పెద్ద ఒఫెన్సెస్, ఇలాంటి డౌరీ డెత్ ఇలాంటి ఒఫెన్సెస్ని బెయిలబుల్ ఒఫెన్స్ అంటే ఒక బెయిల్ వచ్చే విధంగా, ప్లస్ కంపౌండబుల్ అంటే ఇది మళ్ళీ లాస్ట్కి ఆ కుటుంబ సభ్యులు ఇతను ఒక కాంప్రమైజ్కి వచ్చి నిజంగా సెటిల్మెంట్ చేసుకొని ఇతని వల్ల వాళ్ళ కూతురు చనిపోలేదని ఒక నిర్ధారణకు వస్తే దీని కొద్దిగా సెటిల్మెంట్ కూడా చేసుకునే విధంగా కాంపౌండబుల్ నేచర్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒకవేళ అతని మీద తప్పుడు కేసులు బనాయించారు అనుకోండి, 498A కానీ లేకపోతే ఈ డౌరీ డెత్ మీద కూడా ఆ తప్పుడు కేసులు బనాయించిన వాళ్ళ మీద 5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది రేపటి రోజు. ఒకవేళ నిజంగా అతని మీద తప్పుడు కేసు బనాయిస్తే
5 ఏళ్ళ జైలు శిక్ష, తప్పుడు కేసు వేసిన వాళ్ళ మీద 5 ఏళ్ళ జైలు శిక్ష పరంగా కూడా ఈ బిల్లో పెడతాం జరిగింది. అదొకటి. ఇంకోటి వాళ్ళు ఇతనికి ఒక 25 లక్షల వరకు కూడా పెనాల్టీ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇలాంటి తప్పుడు కేసులు పెడతాం వల్ల మొగోళ్ళ మీద. సో ఇలాంటి కొన్ని అంశాలు పెట్టారు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ అవతల వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరు పడతారు ఫాల్స్ కేసెస్ ఎక్కువ పెడుతున్నారు మొగోళ్ళ మీద. ఇలాంటివి అట్లీస్ట్ తగ్గుతాయి. ఇది పెడతామో ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి తగ్గుతాయని, అవతలలో తప్పుడు కేసులు పెడతానికి భయపడతారు. ఒకవేళ ఫాల్స్గా ప్రూవ్ అయితే వాళ్ళ మీద రివర్స్లో ఇలా కేసులు పడతాయి లేదా జైలు పోవాల్సి వస్తున్న భయం అని ఉంటుంది అనే ఉద్దేశం ఒకటే తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు ఇందులో. అదొకటి. ప్లస్ ఇంకో ల్యాండ్ మార్క్ నిర్ణయం ఒక పాయింట్ ఉంది ఇందులో. అదేంటంటే గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ కేవలం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అయ్యే విధంగా. అంటే కేవలం గృహహింస అనేది ఇన్ని రోజులు మనం ఆడవాళ్ళ వరకే పరిమితంగా చూస్తున్నాం, దానికే 498 అది వచ్చింది. కానీ ఇది 498 కేవలం ఆడవాళ్ళకే అన్నట్టు కాకుండా ఇందులో మగవాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా ఈ గృహహింస అనేది. ఎందుకంటే నాకు తెలిసిన కేసెస్ చాలా ఉన్నాయి శ్రవణ్ గారు. మగవాళ్ళు కూడా చాలా మటుకు వాళ్ళ భార్యల చేతిలో గృహహింసకి గురైన వాళ్ళు ఉంటారు. అయితే మగవాడు అనేసరికి వాడు బయటకి ఆడవాళ్ళగా చెప్పుకోలేరు కదా, కొట్టింది పెళ్ళాం అది అని చెప్పి. చాలా సోషల్ స్టిగ్మా ఉంటుంది దానికి. నాకు పర్సనల్గా తెలిసిన నా క్లయింట్సే చాలామంది వాళ్ళ భార్య చేతుల్లో ఇలా గృహహింసకు గురైన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గృహహింస అనేది కేవలం లేడీస్కే కాదు, లేడీస్ వరకే పరిమితం కాకుండా మగవాళ్ళకు కూడా ఎక్స్టెండ్ అయ్యే విధంగా అదొక పాయింట్ పెట్టారు ఇందులో. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం చూసుకుంటే రేప్ కేసులు, ఇది ఒక ముఖ్యమైన అంశం. చాలా మటుకు మనం చూస్తే వాళ్ళ రోజు ఫాల్స్ రేప్ కేసులు, అంటే ఒక రిలేషన్షిప్లో కొన్నేళ్ళు వాళ్ళు కలిసి ఉండి దాని తర్వాత ఏదో ఇతరత్ర కారణాల వల్ల ఆ మగవాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతే ఏదో రకరకాల కారణాల వల్ల మోసం చేయాలని ఉద్దేశం కాదు, మోసం చేసే ఉద్దేశం ఉంటే తప్పది. ఇప్పుడున్న బిఎన్ఎస్ ప్రకారం నేను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసే ఉద్దేశంతో నువ్వు ఆమెని ఎక్స్ప్లాయిట్ చేస్తే అప్పుడు అది రేప్ కేసు కింద పరిగణించబడుతుంది. దాని తగ్గట్టే సివియర్ కేసెస్ సెక్షన్స్ సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడున్న భారతీయ న్యాయ సంహితలో. కానీ అది కాకుండా ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉండి జెన్యూన్గానే ఇతరత్ర కారణాల వల్ల మోసం చేసే ఉద్దేశం లేకుండా కేవలం పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ కొన్ని ఇతరత్ర కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు. అలాంటప్పుడు అలాంటి విషయాల్లో కూడా లేడీస్ కొందరు కావాలని ఇన్ని రోజులు రిలేషన్షిప్ తర్వాత అతను నన్ను పెళ్లి చేసుకోలేదు అని చెప్పి కోపంతో అతని మీద ఫాల్స్ రేప్ కేసులు పెడతాం జరుగుతుంది. సో అలాంటి వాటి మీద కూడా ఇందులో ఒక పాయింట్ చేయడం జరిగింది. అంటే అలాంటి ఫాల్స్ రేప్ కేసులు పెట్టినా కూడా అలాంటి వాటికి కూడా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాంటి ఫాల్స్ రేప్ కేసులు నిరూపితమైతే లేడీస్ పెట్టినట్టుగా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పెట్టినట్టుగా నిరూపితమైతే ఆ అవతల వాళ్ళ మీద మనం ఫాల్స్ కేసులు పెట్టి వాళ్ళ ఫాల్స్ కేసులు నిరూపితమైతే వాళ్ళకి 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం పెనాల్టీ కూడా 10 లక్షల వరకు పడే విధంగా పెట్టారు ఇందులో. అండ్ ముఖ్యంగా ఇంకో నెక్స్ట్ది ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవైనప్పుడు జనరల్లీ కస్టడీ రైట్స్ ఉంటాయి, పిల్లల గురించి కస్టడీ రైట్స్. అది ముఖ్యంగా జనరల్గా మనం చూస్తే లేడీస్కే కొద్దిగా అనుగుణంగా ఎక్కువగా ఉంటాయి కస్టడీ రైట్స్ ఏదైనా కానీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా మగవాళ్ళకు కూడా సమానంగా, అంటే ఆర్టికల్ 14 ఇవాళ రోజు ఏం చెప్తుంది, సమాన హక్కులు, అందరు ఈక్వాలిటీ బిఫోర్ జస్టిస్, జెండర్ ఈక్వాలిటీ, ఇవన్నీ ఆర్టికల్ 14 చెప్తుంది మనకి. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్ 14 చెప్తుంది కాబట్టి క్లియర్గా ఈ ఆర్టికల్ 14 ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటే అన్నప్పుడు కస్టోడియల్ రైట్స్ పరంగా కూడా ఇద్దరు ఒకటే. ఒకవేళ బ్యాడ్ పేరెంటింగ్, అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, బ్యాడ్ పేరెంటింగ్ పరంగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు కోర్ట్స్. కానీ మామూలుగా ఓవరాల్గా మాత్రం మగవాళ్ళకి ఆడవాళ్ళకి మాత్రం ఇద్దరు పిల్లల్ని ఇద్దరు పెంచుకునే హక్కు సమానంగా ఇవ్వాలి అన్నట్టుగా ఆ అంశాన్ని కూడా ఒకటి ఇందులో జతపరచడం జరిగింది. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇలా ఫాల్స్ కేసులు పెట్టంగానే చాలా మటుకు మనం చూస్తాం కొద్దిగా మీడియా వాళ్ళు కూడా, అందరూ కాదు కొందరు అత్యుత్సాహంతో వన్ సైడెడ్గా ఆ మగవాడి వైపు చెప్పేస్తారు. అదొక నిజంగా అది ఫాల్స్ కేసు అయినా కూడా వాళ్ళకి తెలియక మగవాడే తప్పు చేశాడు అన్నట్టుగా చూపించడం జరుగుతుంది. సో అలాంటిని రెగ్యులేట్ చేస్తూ ఈ బిల్లో మీడియా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఒక కేసు గురించి బయట మాట్లాడతాము, ఆ మగవాడి గురించి చూపించడానికి ఉండదు. రేపటి రోజు ఆ ఫాల్స్ కేసు అని తెలిస్తే మీడియా పరంగా కూడా మీడియా వాళ్ళకు కూడా కొద్దిగా ఫైన్లు అవి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి అంశాలు కూడా ఇందులో పెడతాం జరిగింది, పొందుపరచడం జరిగింది. సో మీడియా కూడా కొద్దిగా జాగ్రత్తగా అన్బయాస్డ్గా మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా కవర్ చేసే విధంగా ఉండే విధంగా అదొక అంశం పెట్టారు ఇందులో. అండ్ నెక్స్ట్ ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ సోషల్ మీడియా ఒక అంశం. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఆ ఆడవాళ్ళు సంబంధించిన ఫ్యామిలీ కానీ ఆడవాళ్ళు కానీ ఈ మగవాడి మీద తప్పుడు కేసులు పెట్టిన తర్వాత ఆ తప్పుడు కేసుల గురించి మళ్ళీ సోషల్ మీడియాలో ఆ మగవాడిని డిఫేమ్ చేస్తూ లేదా అతని కుటుంబం గురించి తప్పుడుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం అలాంటివి చేసినా కూడా అది చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకి పనిష్మెంట్లు పడతాయి. దాని పరంగా కూడా వాళ్ళకి ఒక దగ్గర 25 లక్షల వరకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉంటుంది అలాంటి వాటిలో కూడా. ప్లస్ కోర్టు ఆర్డర్తో వితిన్ 24 అవర్స్ లోపల ఆ సోషల్ మీడియా పోస్టులను తీసేయాలి. సో ఇలాంటి మంచి అంశాలన్నీ ఇందులో పెట్టారు ఖచ్చితంగా. ఇది ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయం అని నేను అంటాను, ఎందుకంటే ఆ బిల్ ఇంట్రడ్యూస్ అవడమే ఒక గొప్ప విషయం. అది రేపటి రోజు ఎప్పుడు పాస్ అవుతుంది ఏంటి, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు డిస్కషన్స్ అయిన తర్వాత
మెల్లిమెల్లిగా అందరూ మొత్తం సభ్యులందరూ రాజ్యసభ సభ్యులందరూ ఒప్పుకుంటే అప్పుడు ఆ బిల్ కింద పాస్ అవుతుంది. అప్పుడు అది ఒక ల్యాండ్ మార్క్ బిల్ కింద పేర్కొనొచ్చు మనం. కానీ అట్లీస్ట్ ఇవాళ రోజు నేనేమంటానంటే అట్లీస్ట్ ఆ బిల్లుని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా ఒక గొప్ప విషయమే. ఇన్ని రోజులు అది కూడా లేదు కదా. అట్లీస్ట్ మగవాళ్ళ హక్కుల గురించి కూడా ఒక చట్టాన్ని తీసుకొద్దామని ఒక ఆలోచన రావడం కూడా గ్రేటే. అట్లీస్ట్ ఆ బిల్లు ఇంట్రొడ్యూస్ అయింది వాళ్ళ రోజు రాజ్యసభ పార్లమెంట్లో. సో అది ఇట్సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ థింగ్. సో తొందరలో ఇది ఒక యాక్ట్ కింద కూడా పాస్ అవుతుందని చెప్పి తప్పకుండా నాలాంటి వాళ్ళు చాలామంది, ఎందుకంటే ఇలాంటి కేసులు నేను చాలా డీల్ చేశాను, నా క్లయింట్సే చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ బాధ చూసినప్పుడు సో ఇలాంటివన్నీ ఇలా బిల్లు ఉండటం మంచిదే అని చెప్పి నా ఉద్దేశం కూడా. ఓకే. సో జనరల్గా అంటే ఇది ఒక ప్రైవేట్ బిల్లే, ఒక మంత్రి కానటువంటి ఒక ఎంపీ ప్రవేశపెట్టాడు ప్రైవేట్ బిల్ కాబట్టి. సో జనరల్గా ఇలాంటి ప్రైవేట్ బిల్లులు అంటే ప్రభుత్వాల చట్టాలుగా మార్చేటువంటి అవకాశం ఎంత మేర ఉంటాయి? గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఉన్నాయి శ్రవణ్ గారు, చాలా ఉన్నాయి. అంటే ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటే ఏంటంటే జనరల్లీ ఎవరైతే క్యాబినెట్లో లేరో, ఆ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్లో లేని వ్యక్తి, కేవలం ఒక ఎంపీ అయిన వ్యక్తి మాత్రమే ఆ బిల్లుని ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటారు. రాజ్యసభలో అట్లా ఇంట్రొడ్యూస్ చేసే హక్కు ఉంటుంది, చేశాడు. ఇందులో ఇక్కడ కూడా డాక్టర్ అశోక్ కుమార్ మిత్తల్ గారు ఒక రాజ్యసభ ఎంపీ అయినా, ఈజ్ నాట్ ఇన్ టు ఎనీ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్, ఆయన మినిస్టర్ కాదు, కాకపోతే ఒక ఎంపీ ఒక స్థానం ఉన్నాడు కాబట్టి ఆయన ఈ డిస్కషన్స్ ఆఫ్టర్ డిబేట్స్ అన్నీ అయిన తర్వాతే ఈ బిల్లుని విత్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ చైర్మన్, ఆ స్పీకర్ వారి యొక్క పర్మిషన్తోనే అది ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళ రోజు. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దాని ప్రకారంగా దాని మీద డిస్కషన్స్ అయితే ఇప్పుడు. అండ్ గతంలో కూడా ఇలాంటి ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ చాలా ఇంట్రొడ్యూస్ అయ్యి అవి యాక్ట్ కింద కూడా చట్టాల కింద మారిన వైనాలు చాలా ఉన్నాయి. దగ్గర మన దేశంలో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి బిల్స్ దగ్గర 14 నుంచి 15 వరకు యాక్ట్ కింద మారాయి, చట్టాల కింద మారేవి. అందులో రీసెంట్గా మనం చూసుకుంటే ట్రాన్స్జెండర్స్ రైట్స్, ఇది ట్రాన్స్జెండర్స్ ఒక హక్కుల బిల్లే దానికి రీసెంట్గా ఒక ఉదంతం. సో అది ఇట్లానే ప్రైవేట్ మెంబర్స్ బిల్ కిందనే అది ఇంట్రొడ్యూస్ చేసి దాని తర్వాత చట్టం కింద మారింది అది. సో ఇలాంటివి 14 బిల్స్ వరకు ఇట్లాంటి ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ 14 వరకు ఇవాళ రోజు దేశంలో చట్టాల కింద మారిన వైనాలు చూసాం. సో డెఫినెట్గా దీనికి కూడా ఇది ఛాన్స్ ఉంది. అండ్ ముఖ్యంగా అట్లీస్ట్ ఈ బిల్లు ఇంట్రొడ్యూస్ అవడం వల్ల రేపటి రోజు ఇంకా కొత్త చట్టాలు, ఈ బిల్లు డైరెక్ట్గా చట్టం కింద మారకపోయినా అట్లీస్ట్ ఇందులో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి కొత్త చట్టాలు ఏమన్నా ఆడవారికి కానీ ఇంకెవరికి కానీ కొత్త చట్టాల్లో వాటిలో మనం ఇంకో కొత్త చట్టాలు ఏమైనా తీసుకురాగలిగితే అందులో అట్లీస్ట్ ఈ పాయింట్స్ని అయితే గుర్తుపెట్టుకుని దృష్టిలో పెట్టుకొని దీని ప్రకారంగా వాటిని కూడా బ్యాలెన్స్ చేసే విధంగా అయితే వెళ్తారు కదా. అట్లీస్ట్ ఈ బిల్లు యాజ్ ఇట్ ఈస్గా ఇది చట్టం కాకపోయినా అట్లీస్ట్ ఈ పాయింట్స్లో కొన్ని ప్రతిపాదనలు అయితే తీసుకొని వచ్చే కొత్త చట్టాల్లో వాటిలో బ్యాలెన్స్ చేసే విధంగా అయినా కూడా వాళ్ళ ఆలోచన ధోరణి మారుతుంది అక్కడ ఉన్న పార్లమెంటేరియన్స్. సో ఆ విధంగా అయినా కూడా ఈ బిల్ పనికి వస్తుంది. సో డెఫినెట్గా నన్ను అడిగితే ఇది ఒక మొదటి అడుగు అండ్ ఒక ల్యాండ్ మార్క్ స్టెప్ అని నేను అంటాను. ఓకే. సో జనరల్గా అంటే మహిళలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ సైడ్ నుంచి ఆల్రెడీ మనం ఇంతసేపు మాట్లాడుకున్న చట్టాలను కూడా వాళ్ళ రక్షణ కోసం తీసుకొచ్చినాయి. సో ఇలాంటివి ఈ కొత్త బిల్లులో ఉన్నటువంటి అంశాలను ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ రైట్స్కి ఏమైనా భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి వాదన వినిపించే అవకాశం ఉంటుంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారు శ్రవణ్ గారు. ఖచ్చితంగా ఒక విధంగా ఈ బిల్లు ఇంట్రొడ్యూస్ అవడం వల్ల కొద్దిగా ఆ క్రిటిసిజం అయితే వచ్చింది, నేను కాదనట్లేదు. కాకపోతే మీరు అన్నట్టు నేను కూడా చెప్పేది అదే, మహిళలు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే 498 చట్టం అనేది ఒక ల్యాండ్ మార్క్ చట్టం. అది తీసుకొచ్చిందే మహిళల యొక్క రక్షణ కోసం. వాళ్ళు ఇట్లాంటి డొమెస్టిక్ వైలెన్స్కి గ్రోహింసకి గురవుతున్నారు కాబట్టి వాళ్ళని కాపాడడానికే 498 తీసుకొచ్చారు. అది చాలా ల్యాండ్ మార్క్ సెక్షన్, ల్యాండ్ మార్క్ చట్టం, అది మేము కాదనట్లేదు. సో అందుకనే ఇవాళ రోజు ఇలాంటి బిల్లు మగవాళ్ళకు కూడా సమానమైన హక్కులు అన్న ఒక బిల్లు తీసుకురావడం వల్ల మహిళలకి ఏమన్నా వాళ్ళ యొక్క హక్కులకి ఏమైనా భంగం కలుగుతుందని చాలామందికి డౌట్లు ఉన్నాయి. కానీ దాని పరంగానే ఇవాళ రోజు ఇది బ్యాలెన్స్డ్గా తీసుకెళ్దాము. ఇది ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రానే మహిళలకున్న స్పెషల్ రిజర్వేషన్ కానీ మహిళలకున్న స్పెషల్ చట్టాలు కానీ వాటికి ఎటువంటి భంగం కలగకుండా ఒక విధంగా, అంటే వాటికి భంగం కలగకుండానే మగవాళ్ళ ఏదైతే చట్టాలు ఉన్నాయో అవి అసలు మగవాళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే చట్టాలే లేవు మన దేశంలో. ఆ చట్టాలను కొద్దిగా పైకి తీసుకొచ్చి కొద్దిగా బ్యాలెన్స్డ్ ప్రక్రియ పరంగా చేద్దాం దీన్ని అన్నది ఉద్దేశమే తప్ప ఇది వచ్చినంత మాత్రాన ఆడవాళ్ళ చట్టాలకి ఆడవాళ్ళకున్న ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటికి ఎటువంటి భంగం కలగదు. సో దానికి అది ఖచ్చితంగా టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఉంటుంది. అది పెడుతూనే మగవాళ్ళకు కూడా ఇప్పుడున్న కాల పరిమితుల ప్రకారం ఇప్పుడున్న కాలక్రమాన ఇప్పుడున్న మన జనరేషన్ చూస్తే అందరూ చదువుకున్నారు, ఆడవాళ్ళు సమానంగా జాబ్ చేస్తున్నారు, మగవాళ్ళు జాబులు చేస్తున్నారు, అందరికీ ఈక్వల్ రైట్స్ మీద ఒక అవగాహన ఉంది, అందరూ సమానంగా సంపాదించుకుంటున్నారు. అలాంటప్పుడు మన ప్లస్ మగవాళ్ళది ఈ మధ్యకాలంలో మీరు సూసైడల్ రేట్స్ చూస్తే చాలా ఎక్కువగా పెరిగింది. సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మగవాళ్ళ హక్కుల కమిషన్ని కొద్దిగా ఇంట్రొడ్యూస్ చేశారు ఈ పార్లమెంట్లో. కొద్దిగా మగవాళ్ళకు కూడా ఒక హక్కులు అవసరం, ఎందుకంటే రోజు వచ్చి వాళ్ళ సూసైడ్ రేట్ పెరుగుతుంది అనే విషయం మీద వాళ్ళ మెంటల్ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. సో ఆ పరంగా వీళ్ళకి చట్టాలు రావడం వల్ల ఆడవాళ్ళ చట్టాలకి ఏం భంగం కలగదు, అదే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళది కూడా కొద్దిగా
మంచి మెరుగైన చట్టాలు తీసుకొద్దాం మగవాళ్ళకి కూడా, అసలు వాళ్ళకి చట్టాలే లేవు కాబట్టి మగవాళ్ళకి, కొద్దిగా వీళ్ళకి కూడా ఒక మెరుగైన చట్టాలు తీసుకొద్దాం అన్న సదుద్దేశమే తప్ప ఆడవాళ్ళ చట్టాలకు ఎటువంటి భంగం కలగదు దీంట్లో. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ప్రైవేట్ బిల్లులో ఉన్నటువంటి అంశాలు అనేవి అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మగవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని ప్రతిబింబించేలా ఉన్నాయని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఇలాంటి కమిషన్ తీసుకురావడం ద్వారా పురుషులకు కొంతమేర రక్షణ లభించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని ఇది మహిళలకు సంబంధించినటువంటి హక్కులను ఏమాత్రం కాలరాసేది కాదు అని కూడా ఆయన అయితే అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సో ఇలాంటి కమిషన్ వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు.